వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తమిళనాడు రాజకీయ రంగం చాలా ఉత్కంఠభరితమైన స్థితికి చేరుకుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ డేట్ కూడా వచ్చింది. ఏప్రిల్ 23 ఎలక్షన్స్ డేట్. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది. ప్రత్యామ్నాయంగా ఉన్న ఎన్డీఏ కూటమి ఏఐఏడీఎంకే వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు టీవీకే వ్యవస్థాపకుడు సినీ నటుడు విజయ్ తాను సీఎం అవుతానని ఆయన ముందరికి వెళ్తున్నారు. అయితే బీజేపీ తాజాగా విజయ్‌కి 80 స్థానాలు ఆఫర్ కూడా చేసింది ఎన్‌డీఏలోకి వస్తే. అయితే ఇక్కడ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? సమీకరణలు ఏ విధంగా మారబోతున్నాయి? మనతోటి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు ఏంటి విజయ్ ఒప్పుకునే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా ఇక్కడ? ఇది ట్రయాంగులరే ఉంటుంది. ఎందుకంటే ఒకటి విజయ్ వాళ్ళ పార్టీ ఆడియన్స్ ద్రవిడియన్ ఆడియన్స్, కొంచెం క్రిస్టియన్ ఓట్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాదు. బీజేపీకి నాన్ ద్రవిడియన్. బీజేపీలో ఉన్న ద్రవిడియన్ ఎవరు? డిఎంకే వాళ్ళు. తో ఇవాళ మన ఏబీపీ వాళ్ళు ఒక పోల్ పెట్టారు, మ్యాట్రిక్స్ ఏబీపీ. దాంట్లో చాలా మటుకు బీజేపీకి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎన్డీఏకి. అది కారణాలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఒకసారి ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ద నంబర్స్ టు యూ. మీకు నంబర్ కూడా తెలిసిపోతుంది దాంతోపాటు. తమిళనాడులో ఒపీనియన్ పోల్లో ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం బీజేపీ ప్లస్ డిఎంకే వీళ్ళకి 114 నుంచి 127 స్థానాలు వస్తుందని చెప్పి ఇది మెట్రిక్స్ ఏబీపీ వాళ్ళ పోల్ చెప్తుంది అన్నమాట. మనకు తెలియదు ఇది నిజంగా వస్తుందా లేదా. మెట్రిక్స్ ఐఏఎన్ఎస్ వాళ్ళ పోల్ ఇది. డిఎంకేకి 104 స్థానాల నుంచి 114, అంటే ఇద్దరు ఈక్వల్. విజయ్కి ఏమో 6 నుంచి 12 అంతే. కొన్ని సర్వేలు విజయ్కి ఎక్కువ వస్తాయి. లేదు, కారణాలు దానికి ఉన్నాయి. విజయ్కి ఉన్న పర్సంటేజ్ ఓట్స్ అంత లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 10-15 సీట్కి వెళ్తే ఆయనకు ఏం రాదు సీట్. గెలవాలంటే 33, 35, 40 కావాలి. అది 40 ఇస్ ఇంపాసిబుల్. అంటే ఇతని ఎంట్రీ ఎవరికి నష్టం? డిఎంకేకి. అది కనిపిస్తుంది కదా మీకు, ఈ ఒపీనియన్ పోల్లోనే తెలిసిపోతుంది. సో బీజేపీ వాళ్ళని తీసుకున్నారనుకోండి వాళ్ళ పార్టీలో, అంటే బీజేపీ కాదు డిఎంకే వాళ్ళ కూటమిలు తీసుకుంటే నష్టం విజయ్కి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆయన నార్త్ ఇండియన్ పార్టీగా వీళ్ళని బీజేపీతో లింకప్ చేసేస్తారు. అది పెద్ద డేంజర్ ఆయనకి తెలుసు. అది ఈయన ఆడియన్స్ అపీల్ చేస్తున్న ఆడియన్స్ ఏమో సేమ్ ఆడియన్స్, స్టాలిన్ వాళ్ళ ఓటర్సే విజయ్ వాళ్ళ ఓటర్స్ కూడా. దానికోసం చూడండి ఆయన క్యాంపెయిన్లో కూడా ఇప్పుడు కూడా కాదు, స్టార్టింగ్ నుంచే డిఎంకే మీద పడుతున్నారు ఆయన. ఎందుకంటే డిఎంకే కరప్ట్, అది ఇది ఫ్యామిలీ రూల్, అది అని చెప్పి పడుతున్నాడు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారు. అది కూడా కాదు, ఆయన ఓటింగ్ అక్కడి నుంచే కదా. ఆయన బీజేపీని టార్గెట్ చేసి ఏం చేసుకుంటాడు? వాళ్ళ ఓటర్స్ కాదు, వాళ్ళు జై శ్రీరామ్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. డిఎంకేకి ఇంకొక ఓటింగ్ సెగ్మెంట్ ఉన్నారు. పన్నీర్ సెల్వం గారు ఇప్పుడు డిఎంకేకి వెళ్ళారు. ఆయన ఏమంటారు, సదర్న్ తమిళనాడులో మేమే గెలుస్తాం, ఒక్క సీటు కూడా మా దగ్గర వైపు నుంచి వెళ్ళకూడదు, మేము చూసుకుని 100% మేము గెలుస్తాం సదర్న్ తమిళనాడు అంటే. అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. విజయ్ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే ఆయన డిఎంకే ఓట్లను కట్ చేసేస్తాడు. డిఎంకే వైపు నుంచి ఒక 10% ఓట్లు తీసుకెళ్ళిపోతే అది పెద్ద లాస్ డిఎంకే. ఈయన గెలవడు, వాళ్ళని గెలవనీయడు. డెఫినెట్గా ఉపయోగపడతాడు. ఆ పరిస్థితిలో ఉన్నాం. సో ఇది ఫస్ట్ అది ఒపీనియన్ పోల్స్ వచ్చింది. దీని తర్వాత ఇంకా చాలా రాబోతుంది, చూద్దాం ఎట్లా ఉంటుంది. కానీ చాలా మటుకు తమిళనాడు అసెంబ్లీలో ఈసారి అక్కడ గెలవడం అనేది బీజేపీకి ఇంపాసిబుల్ అనుకోండి. ఇప్పుడు కూడా నా అంచనా ప్రకారం, సర్వేలంతా బాగానే ఉంటుంది కానీ నా అంచనా ప్రకారం బీజేపీ అలయన్స్, బీజేపీ అని కాదు డిఎంకే అలయన్స్ వాళ్ళు వితౌట్ జయలలిత సెకండ్ టైం ఈ ఎలక్షన్లో దిగారు. వాళ్ళ పార్టీలో సూపర్ స్టార్ ఎవరు లేరు. ముందొక టైంలో కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత వీళ్ళందరూ ఉన్న టైంలో ఇప్పుడు ఎవరు లేరు కదా. డిఎంకే కరుణానిధి గారు లేరు, ఏఐడిఎంకేకి ముందు ఎంజీఆర్ వెళ్ళిపోయారు, దాని తర్వాత జయలలిత గారు కూడా పాస్ట్ అవే. ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళకి. సెకండ్ ఎలక్షన్ వీళ్ళు ఎవరు లేకుండా పోటీ చేస్తున్నారు. సో లాస్ట్ ఎలక్షన్ బాగా పర్ఫామ్ చేశారు డిఎంకే వాళ్ళు. కానీ ఆ టైంలో వీళ్ళు జయలలిత చనిపోయిన తర్వాత షాక్లో ఉన్నారు. అప్పుడు కూడా డిఎంకే వాళ్ళు పార్టీ అపారటస్ని బిల్డప్ చేయలేకపోయారు. సో ఈసారి వాళ్ళకి తెలిసిపోయింది అలయన్స్లో ఉంటే బాగుంటుంది బీజేపీతోని, వాళ్ళ క్రౌడ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఓటేస్తారు. ఇటువైపు నుంచి చిన్న చిన్న పార్టీలు పెట్టుకున్నారు, వీళ్ళందరికీ చిన్న చిన్న పార్టీలు ఉంటాయిలే. అట్లాంటి పార్టీలు 2 సీట్లు 3 సీట్లు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు సిపిఎం వాళ్ళు సిపిఐ గొడవ చేస్తున్నారు, మాకు ఎక్కువ సీట్లు కావాలి. మీరు లాస్ట్ టైం గెలిచిందే 2,
మీకు 10 ఇస్తే కూడా రెండే కలుస్తారు, మీకు 15 ఇస్తే కూడా రెండే కలుస్తారు, 5 ఇస్తే కూడా రెండే కలుస్తారు మీరు. సో డిఎంకే అంటున్నారు సారీ ఇట్స్ నాట్ పాసిబుల్, డిఎండికేకి సీట్స్ ఇవ్వాల్సి వస్తుంది మాకు, వాళ్ళ అలయన్స్లో ఉన్నారు, వాళ్ళకి మేము 5-10 సీట్లు ఇవ్వాలి, సో వీ కెనాట్ గివ్ యూ మోర్ సీట్స్. సో ఆ గొడవ నడుస్తుంది ఎనీవే. బట్ ఓవరాల్ చూస్తే మెయిన్ కాంటెస్టింగ్ పార్టీస్ అక్కడ 4. ఒకటి అఫ్కోర్స్ బీజేపీ వైపు నుంచి బీజేపీ అండ్ డిఎంకే, అటువైపు కాంగ్రెస్ అంత పెద్ద పార్టీ ఏం కాదు కానీ డిఎంకే, అండ్ దెన్ అఫ్కోర్స్ మన విజయ్ వాళ్ళ పార్టీ టీవీకే. ఓవరాల్ చూస్తే పవన్ గారు తమిళనాడు పాలిటిక్స్లో స్టాలిన్ ఇప్పుడు కూడా ఒక పట్టు ఉంది స్టాలిన్కి, లేదని చెప్పలేం మనం. మెయిన్లీ ఒక యాంటీ హిందీ సెంటిమెంట్ మీదనే ఆయన క్యాంపెయిన్ ఎప్పుడు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆయన రెగ్యులర్ ఏడుపుది, సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మేము 100 రూపాయలు పంపిస్తే మాకు 14 రూపాయలు 12 రూపాయలు ఇస్తున్నారు, ఇది వాళ్ళ రెగ్యులర్. అది కాకుండా తమిళనాడులో ఒక ఫ్రీబీ కల్చర్ ఉంది, అది ఎప్పటి నుంచి ఉంది. ఐ థింక్ తమిళనాడు అది ఫస్ట్ స్టేట్. జయలలిత గారు ఉన్న టైంలో మీకు గుర్తుంటుంది, మిక్సీలు, ఫ్యాన్లు, సైకిళ్ళు, మిక్సీలు, ఫ్యాన్లు, టెలివిజన్ సెట్స్ ఇచ్చారు లాస్ట్లో. ఇట్లాంటి ల్యాప్టాప్లు, ఓపెన్ డ్రైవింగ్ నడుస్తుండే అన్నమాట. తర్వాతనే కదా మన బీజేపీ రూల్ స్టేట్స్కి వచ్చినప్పుడు మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్లో డబ్బులు చూస్తున్నాం, అక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు డైరెక్ట్ అకౌంట్కి. ఎందుకంటే మీ దగ్గర ఒక టీవీ ఉన్నప్పుడు మీకు ఇంకో టీవీ ఇచ్చి మీరేం చేసుకుంటారు, దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఎంత తీసుకెళ్ళి కేరళలో అమ్ముకున్నారు. సో దట్ టైం నేను కార్లో వెళ్తుండే కేరళకి, సో వాడయార్ చెక్ పోస్ట్ క్రాస్ చేసినప్పుడు కేరళ ఎంట్రీ పాయింట్ అనమాట కోయంబత్తూరు నుంచి. అక్కడి నుంచి ఒక 100 గజాలు ముందుకు వెళ్ళంగానే 2 సైడ్లో చిన్న చిన్న షాపులు ఉంటుంది, టీ షాపులు అని, అక్కడ ఈ మిక్సీలు టీవీలు అన్నీ పెట్టుంటారు అమ్మడానికి. అంటే వాళ్ళేమంటారు మా ఇంట్లో మిక్సీ ఉంది, మేము ఇంకో మిక్సీ ఏం చేసుకుంటాం, గ్రైండర్ ఉంది ఇంకో గ్రైండర్ ఏం చేసుకుంటాం, అమ్ముకుంటారు. ఇక్కడ కేరళ తమిళనాడులో పట్టుకుంటారు వాళ్ళు, తమిళనాడులో అమ్మడానికి ట్రై చేస్తే అల్లే జయలలిత ఉంది కదా ఆ టైంలో, అక్కడ ఆమె పట్టుకుంటుండే. సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు వాళ్ళు, ఇది జరుగుతున్నాడు. సో స్టాలిన్ కూడా తక్కువ కాదు, మమతా బెనర్జీ నిన్న లాస్ట్ మినిట్లో ఎలక్షన్ అనౌన్స్ చేస్తే 2 గంటల సేపు ముందు కూడా ఆమె డిఏ అనౌన్స్ చేసింది, ఎన్హాన్స్ డిఏ. అది కాకుండా ముజీన్లు పూజారీలకి డబ్బులు ఎక్స్ట్రా అనౌన్స్ చేసింది. ఇదే మన దాంట్లో కల్చర్. ఇప్పుడు విజయ్కి ఎన్డీఏలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 80 స్థానాలు ఆఫర్ కూడా ఇచ్చారు. అంటే విజయ్ వస్తే ఎవరికి లాభం అవుతుంది? ఎన్డీఏకి ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? ఆయన 10% ఓట్లు ఎక్కువ తీసుకొస్తే, ద్రవిడియన్ ఓట్లు తీసుకొస్తే అది డిఎంకేకి బెనిఫిట్ అవుతుంది. మీరు ఇందాక చెప్తూ ఎన్డీఏలో ఒక ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏ లేరు, అక్కడ ఏఐడిఎంకే లేరు అని చెప్పారు. విజయ్ ఆ ప్లేస్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందా? కానీ వీని పైకి రానియారు కదా ఈపీఎస్ లాంటి వాళ్ళు. పన్నీర్ సెల్వన్నే ఆయన ముందుకు రానియలేదు ఆయన. సో విజయ్ని ఎందుకు ముందుకు రానిస్తాను? నువ్వు మొన్న వచ్చావు, నువ్వు చిన్న పోరోడు, అక్కడ కూర్చో పక్కన అంటాడు. అందుకే డిప్యూటీ సీఎం అంటున్నారా? అంతే, అంటే గెలిస్తే కదా డిప్యూటీ సీఎం అయితే. సో ఈయనకు తెలుసు, విజయ్కి చాలా క్లియర్గా తెలుసు, ఆయన ఆన్ హిజ్ ఓన్ పార్టిసిపేట్ చేస్తే, పోరాడితే ఒక 5-10% ఓట్లు తీసుకెళ్ళచ్చు, ఒక 2 నుంచి 5-6 సీట్లు గెలవచ్చు అంతే. దానికన్నా ముందుకు వెళ్ళారు. అది పెట్టుకొని మీరు ఈ పార్టీని ఎక్కువ రోజులు నడిపేయలేరు, పార్టీ వీక్ అయిపోతుంది. ఎందుకంటే మీ తోలిన మీ సపోర్టర్స్ అంటారు ఏంటి ఇది 5 సీట్లు పెట్టుకొని మనం ఏం చేసుకుంటాం అసెంబ్లీలో, ఏం గొడవ కూడా చేయలేము మనం, ఇంతనేముంటా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. రేపు మున్సిపల్ పోల్స్ పంచాయత్ పోల్స్ వచ్చినప్పుడు ఇది కూడా రాదు మనకి అని చెప్తారు. సో విజయ్ స్ట్రాటజిక్గా ఆలోచిస్తే ఎస్, డిఎంకే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తీసుకోవాల్సింది నేను చెప్తున్నాను. ఉంటే మనకు తెలియదు, బీజేపీ అయితే డినై చేశారు, అట్లా ఏం టాక్స్ లేదు ఏం లేదని. కానీ బహుశా జరగవచ్చు, ఎందుకంటే ఒక మ్యాథమెటికల్ పాసిబిలిటీస్. ఒకవైపు డిఎంకే ఉన్నారు, వాళ్ళ అలయన్స్ కాంగ్రెస్ మీద, ఇక్కడ బీజేపీ ఏఐడిఎంకే, నడు మీట్లో ఈయన టీవీకే. వీళ్ళ 10% ఓట్లు ఇక్కడ వచ్చేస్తే వీళ్ళకే బెనిఫిట్. అదే ఆ ఓటు డిఎంకే వైపు నుంచి వస్తుంది. కానీ విజయ్కి ఎప్పటి నుంచో ఆయన బీజేపీ వ్యతిరేకంగా కొంచెం మాట్లాడాడు కూడా, కమ్యూనల్ అది ఇది అని చెప్పి, అది కొంచెం ఎంబరాసింగ్ అయిపోతుంది. మారిపోతాడు, అందరూ మారిపోతారు, ఎవరు మారు, రాజకీయాల్లో అందరూ మారిపోతారు. రాజకీయంలో చెప్తారు చూడండి ఇంగ్లీష్లో, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దేర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అని. అదంతా సంగతి. జరగవచ్చు ఈ సజెషన్. ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ అయింది, ఇంకా ఎక్కువ రోజులు లేవు, ఇప్పుడు మొదలవుతుంది క్యాంపెయిన్ బీఫామ్. ఇది చూస్తూ ఉంటే మనకి అక్కడ పవన్ కళ్యాణ్ గుర్తు వస్తూ ఉంటాడు. ఈయన యాక్టరు, ఆయన యాక్టరు, అక్కడేమో బీజేపీ తోటి ఎన్డీఏ తోటి ఆయన కూటమిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ స్టార్టింగ్లో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు కేవలం ఒకటే స్థానంలో వాళ్ళు గెలుపొందారు రాజోలు. ఎందుకు
అక్కడ ఒకటే స్థానంలో లాస్ట్ ఎలక్షన్స్ లో పోటీ ఎందుకు చేసినప్పుడు చెప్పండి ఎందుకు ఎందుకు ఒంటరిగా పోటీ చేసేటప్పటికి ఎందుకంటే ఆ ఆయన సమస్య వచ్చింది. నేను దీనికి తర్వాత ఎన్డీఏలో కూటమిలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక్కడ అలా మనం ఆ కంపారిజన్ చేయొచ్చా? 100% స్ట్రైక్ రేట్ కూడా వచ్చింది పవన్ అవును, కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేసిన నేను దాని గురించి చాలా మాట్లాడాను ఆ టైంలో టెలివిజన్ షోస్. ఆయన దగ్గర పార్టీ సెటప్ లేదు. సో ఈ పార్టీలో అన్నిటికంటే ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఉన్నారు. యాక్టర్గా ఫ్యాన్స్ని ఫ్యాన్స్ ఓట్లుగా ఎట్లా కన్వర్ట్ చేస్తారు మీరు? యాక్టర్ గా ఫ్యాన్స్ ఉన్నారు, పార్టీ కార్యకర్తలు లేరు. 2 లక్షల మంది వస్తారు చూడడానికి. ఉమ్. బాలకృష్ణ ఉండేనా ఎవరైనా ఉండేయండి అది ఆయన 2 చోట్ల ఓడిపోయాడు కదా మొదట్లో. అది సో మెయిన్ ఏంటంటే ఆ పార్టీ మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది మీరు. ఉమ్. దానికి పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బూత్ మేనేజ్మెంట్ ఉండాలి. ప్రతి బూత్లో 10 మంది అని ఉండాలి. 10 మందిలో 5 మంది 8 మంది బయట కూర్చొని ఉంటారు టేబుల్ వేసుకొని, లోపల 2 ఉంటారు. వాళ్ళకి ఆ ప్రొసీజర్ తెలియాలి, ఓటింగ్ ఎట్లా నడుస్తుంది ఇదంతా. ఉమ్. ఇది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వచ్చిన ఆయన దగ్గర కూడా ఆ లేకుండా సమస్య ఎదుర్కొన్నాడు ఆయన. సెకండ్ టైంకి ఆయన ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఉమ్. ప్లస్ చంద్రబాబు నాయుడు వచ్చారు, ప్లస్ బీజేపీ వచ్చారు. అప్పుడు న్యాచురల్లీ అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ పోటీ చేస్తుందని చెప్పిన చోట్ల కూడా బీజేపీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు అవును, హెల్ప్ చేయడానికి, అంతే కదా. సహాయం చేయడానికి. కూటమి కదా. ఇది కూడా అంతే. ఉమ్. ఇక్కడ కూడా ఫస్ట్ టైం ఈయన నేనే పోటీ చేస్తాను, నేను ఏం కాదులే అని చెప్పేసి ఇదే 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్ల. ఆయనకు ఒకటే వచ్చింది. ఒకటే ఇక్కడ 2 3 రావచ్చు, ఉమ్. 4 కూడా రావచ్చు. దాని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అప్పుడు దాకా ఈ పార్టీలు ఉంటారో లేదో తెలియదు. ఉమ్. సో మీరు ఒక ఎస్టాబ్లిష్ సెటప్కి వెళ్తే వాళ్ళ దగ్గర మొత్తం రెడీమేడ్ సొల్యూషన్ ఉంటుంది. గ్రౌండ్ రెడీ ఉంటుంది. అంటే మన ఫ్రాంచైజీ లాగా ఉమ్. మీరు ఒక ఆలన్ సోలే షోరూమ్ పెట్టుకోవాలంటే వాడు మొత్తం ఫ్రాంచైజీ తీసుకొచ్చి మీకు ఇస్తాడు. ఇట్లా Counter ఉండాలి, లో ఫ్రంటేజ్ కూర్చోవడం ఇట్లా ఉండాలి, గ్లాస్ ఇంత ఉండాలి, బట్టలు ఇట్లా డిస్ప్లే చేయాలి, వెళ్ళి కౌంటర్లో కూర్చోవడం. అంతే, బిల్లింగ్ సిస్టమ్ ఎంత ఉండాలని మీకు మినిమం గ్యారంటీ కూడా ఇస్తాడు. మీరు ఒక షర్ట్ కూడా అమ్మకపోతే కూడా మీకు నెలకు 3 లక్షలు ఇస్తాం. పబ్లిసిటీ వాళ్ళే చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు. అన్ని వాళ్ళ ఇది కూడా అంతే. సో మీరు సహాయం తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సింగిల్ ఇండివిజువల్గా ఉన్నారు. ఇప్పుడు ఉమ్. ఒక పార్టీ మిమ్మల్ని మీ ఎంట తిరుగుతున్న వాళ్ళు అందరూ మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. వాళ్ళని ఓటుగా కన్వర్ట్ చేయడం చాలా కష్టం. అది చేయాలంటే దానికొని సెటప్ కావాలి. అంటే ఏంటి, ప్రతి బూత్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి, మీది పార్టీ సెటప్ ఉండాలి, ఏజెంట్ ఉండాలి. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కాకుండా తర్వాత దాని బయటకు ఉన్న క్యాంపెయిన్ చేయడానికి క్యాంపెయిన్ కోసం తిరిగే మనుషులు కావాలి. డోర్ టు డోర్ వెళ్ళాల్సి వస్తుంది. స్లిప్పులు అనుభవం డిస్ట్రిబ్యూట్ ఉండాలి మళ్ళీ. చాలా ఇంపార్టెంట్. ఈ బూత్ మేనేజ్మెంట్లోనే అందరు అంటారు, ఈవెన్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా అంటారు, బూత్ మేనేజ్మెంట్లో బీజేపీ ఛాంపియన్స్. పన్నా ప్రముఖs ఉన్నారు. అది కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనజాగరణ చేస్తారు. వాళ్ళు ఓటేమని చెప్పరు, జనజాగరణ చేస్తారు. చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తారు. ఇట్లాంటి అడ్వాంటేజ్ బీజేపీకి ఉంది. అక్కడ బిర్యానీ అక్కర్లేదు, మందు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ అయినా ఈ 3 ఇవ్వాల్సి వస్తుంది తిరగాలంటే. పెట్రోల్ కూడా పంపించాలి బండ్లు. ఇది విజయ్ దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒక లెసన్. నాకు ఒక్కటే డౌట్ ఈసారి ఎందుకు వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఎందుకు పోటీ చేయట్లేదు? దీనికన్నా ముందు 2-3 టెలివిజన్ ఇంటర్వ్యూస్లో తమిళనాడుకి ఇచ్చిన తమిళ టెలివిజన్ ఛానల్స్తో మాట్లాడుతూ ఆయన ఇండైరెక్ట్లీ ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఎస్పెషలీ నార్దర్న్ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్లో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు వైపు ఉన్న దాంట్లో చాలా మటుకు పుల్ ఉంటుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు అంతే చేయొచ్చు, పోటీ చేస్తే బాగుంటుంది. సో బహుశా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మినిట్లో తీసుకుంటారా, ఒక 5-10 సీట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పోటీ చేస్తారు. ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు మళ్ళీ మనం అదే మాట్లాడుతాం, స్టార్ పవర్ ఎక్కడుంది మీకు? ఓకే, పవన్ కళ్యాణ్ ముందు స్టార్ పవర్ వస్తే అది చూడడానికి వస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చూడడానికి వస్తారు. ఆయన డిఫరెన్స్ ఉంది, ప్రొఫైల్ ఉంది కదా. ఇంకోటి రెండోది, ఆయన మోదీ గారి కన్నా కట్టర్ హిందుత్వ. మనం మోదీ గారు మాట్లాడే లాంగ్వేజ్ కన్నా హార్డ్ కోర్ లాంగ్వేజ్ మాట్లాడతారు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ గురించి. సో న్యాచురల్లీ ఆయన ఆ రీజన్లో ఉన్న ఓటర్స్, ఆ ప్రొఫైల్లో ఉన్న ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఆయన డెఫినెట్లీ. ఐ థింక్ నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, బహుశా నాకు తెలియదు ఎందుకు, ఐదర్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ బీజేపీ వైపు నుంచి వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఏదైనా కానీ టైమ్ హెస్ కమ్. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే బీజేపీకి కూడా ఒక 10-15 సీట్స్లో, అంటే ఎన్డీఏ అలయన్స్ కూటమికి ఆ నార్దర్న్ తమిళనాడులో బెనిఫిట్ డెఫినెట్గా వస్తుంది. కానీ దానికోసం సీట్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి. అంటే వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అయిపోయింది, సీట్ల అరేంజ్మెంట్లు అన్నీ అయిపోయినాయి. ఇవ్వాలంటే వీళ్ళ కోటా నుంచి ఇవ్వాల్సి వస్తుంది, ఐదర్ బీజేపీ కోటా నుంచో మోస్ట్లీ, లేకుంటే అడిగి డిఎంకే దగ్గర, ఏఐడిఎంకే దగ్గర ఇంకొక 5 సీట్లు 10 సీట్లు తీసుకోవాల్సి వస్తుంది. సో విజయ్ బెనిఫిట్, పవన్ కళ్యాణ్ కూడా వస్తే డెఫినెట్ ఒక డబుల్ బెనిఫిట్ ఉంటుంది, దాని డౌట్ లేదు.
జాయింట్ క్యాంపెయిన్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, అవును. అది కూడా జరగవచ్చు బహుశా. స్టార్ స్క్రీన్ చాలా నథింగ్ పెద్దగా నథింగ్ ఈజ్ కనిపిస్తది. ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్, ఏదని జరగవచ్చు. వస్తే అప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది అంతా ఎక్కడ డిపెండ్ అవుతుందంటే ఎన్ని సీట్లు ఎంత పర్సంటేజ్ విజయ్ తీసుకొస్తారు. నేను మళ్ళీ దానికి వస్తే డిఎంకే దగ్గర ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది సార్, హ్మ్. ఏఐడిఎంకే దగ్గర కమిటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది, బీజేపీ దగ్గర కోయంబత్తూరు అటు పక్కన కలిసి కమిటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది. హ్మ్. విజయ్కి ఎక్కడ ఉంది ఓట్ బ్యాంక్, ఇది ఇంపార్టెంట్. ఎంత ఉందో తెలియదు. తెలీదు. ఆ. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు. ఈ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ లాగా ఒక సీట్ వస్తే ఏం చేస్తారు ఫస్ట్ టైం వచ్చినట్లు? పార్టీ లేకుండా పోతా అంతే, అవును. ఉండదు ఎలక్షన్ తర్వాత. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ మిగతా పార్టీలకు వెళ్ళిపోతారు. సో ఇది విజయ్ కూడా ఈగో మీద ఉండి నేను లేదు నేనే పోటీ చేసి నేనే ముఖ్యమంత్రి అవుతా అంటే కాదు, ఇంపాసిబుల్. మీరు మొన్న వచ్చారండి ఇక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉన్నారు ఒక్కొక్క పార్టీలో. వాళ్ళు కష్టపడిన వాళ్ళకి తెలుసు. న్యాచురల్లీ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అది ఇంకోటి. మీరు నిన్న వచ్చి వాళ్ళని పార్టీ పెడతా అంటే నడవదు. ఐ థింక్ ఓవరాల్ మీరు చూస్తే ఎస్, విజయ్ మోస్ట్ సెన్సిబుల్ సజెషన్ ఏంటంటే మంచిగా మాట్లాడక ఆయన సీట్లు చాలా ఎక్కువ అడుగుతాడు, అది వీరు ఇవ్వరు. హ్మ్. అదే ప్రాబ్లం. పదవి మన తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు, గెలిస్తే ఉప ముఖ్యమంత్రి ఏంటి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కూడా చేయొచ్చు కావాలంటే అట్లాంటి అవును, పరిస్థితి భవిష్యత్తులో. హ్మ్. కానీ ఈ షుడ్ బి ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తుంది విజయ్కి. హ్మ్. ఓకే. బట్ నా హోప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయాలి, అంటే వాళ్ళ పార్టీ పోటీ చేయాలి. హ్మ్. జనసేన. ఎస్పెషలీ నార్దర్న్ తమిళనాడు, చెన్నైలో కూడా చాలా మటుకు పవన్ కళ్యాణ్కి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన చాలా బాగా తమిళ్ మాట్లాడతాడు. హీ షుడ్ క్యాంపెయిన్. ఓకే. దానికి చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ పోల్లో. 5 సీట్లు వాళ్ళకి ఇస్తే కూడా నేను అనుకుంటా బీజేపీకి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఓకే. అదే సురేష్ కొచ్చటిల్ గారు చెబుతారు. తమిళనాడులో విజయ్ సరియైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అతని బలం ఎంత అనేది ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి. అయితే కూటమిలోకి అంటే ఏఐఏడీఎంకే అదేవిధంగా బీజేపీ కూటమిలోకి విజయ్ వస్తే పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. ఆయనకు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమికి కావచ్చు. దాంతోపాటు జనసేన నార్థన్ తమిళనాడు అదేవిధంగా చెన్నైలో పోటీ చేస్తే ఆశాజనక ఫలితాలు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్, విజయ్ కాంబినేషన్‌లో సూపర్ హిట్ అవుతుంది అనేది సురేష్ కొచ్చటిల్ గారి అభిప్రాయం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.